అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఉత్తర కోస్తాలో రబీ వరికి ప్రత్యామ్నాయంగా వేసుకోదగ్గ పంటలు, టొమాటోలో సూది పురుగు సమగ్ర సస్యరక్షణ చర్యలు, మిశ్రమ వ్యవసాయంలో లాభాలనిచ్చే నాటుకోళ్ల పెంపకం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలుగు రైతులకు అత్యంత ప్రియమైన ఆహార ధాన్యపు పంట వరి. ఎంతలా అంటే ఏ కొద్దిపాటి నీటి లభ్యత ఉన్న వరి సాగుకే మొగ్గుతారు మన రైతులు. అయితే నీటి వనరులు తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో ఉన్న నీటితోనే ఉన్నంతగా సాగు చేయాలంటే రబీలో వరికి బదులుగా తక్కువ నీటి అవసరం కలిగిన ఆరుతడి పంటలకు మొగ్గు చూపడం ఎంతైనా శ్రేయస్కరం. 1 ఎకరం వరి సాగు చేసే నీటితో 3-4 ఎకరాల ఆరుతడి పంటలను బేషుగ్గా సాగు చేయవచ్చు. ప్రస్తుత రబీలో అధిక దిగుబడినిచ్చే ఆరుతడి పంటలు నీటి లభ్యతను అనుసరించి సాగు చేస్తే పెట్టుబడి ఖర్చులు తగ్గడమే కాకుండా నికర ఆదాయాన్ని పొందే అవకాశము ఉంటుంది. మరి ఉత్తర కోస్తాలో రబీ వరికి ప్రత్యామ్నాయంగా వేసుకోదగ్గ పంటల గురించి ఉత్తర కోస్తా రైతాంగానికి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. చాలామంది రైతులు ఇప్పటికీ కూడా రబీ పంట కాలంలో కూడా ఈ ప్రత్యేకించి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మళ్ళీ రబీలో కూడా వరి పంట వేయటానికే ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ ఈ వరి పంట వేయటం వల్ల చాలా వరకు మనకి నీటి వనరులు అయితే సద్వినియోగం లేకపోవడం, నిరుపయోగం చేసినట్టు కూడా అయిపోతుంది. వరి పంట 1 ఎకరా చేయాలంటే సుమారుగా 1200 మిల్లీమీటర్లు, మన పరిశోధనల అంచనాల ప్రకారం 1200 మిల్లీమీటర్ల నీరైతే అవసరం ఉంటుంది. అంటే అంత ఎక్కువ నీరు వరి పంటకి వాడేస్తున్నాం. మరి అంత నీటిని మనం వేరే పంటలకి వాడుకుంటే ఒకవైపు నికరాదాయం రావటం కానీ లేదా వాతావరణానికి అనుకూలంగా ఉండటం కానీ జరుగుతుంది. మరి వరి పంటకు బదులుగా రబీ పంట కాలంలో ఎలాంటి ఆరుతడి పంటలు వేయాలనేది కూడా రైతులు అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ నీరు ఒక పంటకు వాడే బదులు అదే నీటితో గనక మనం ఎక్కువ విస్తీర్ణం సాగులోకి తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే 1 ఎకరాకు వరి పంటకు వాడే నీటితో మనం చూసుకుంటే మొక్కజొన్న అయితే కనుక 2-2.5 ఎకరాలు వేసుకోవచ్చు. వేరుశెనగ అయితే 2.5 నుంచి 3 ఎకరాలు విస్తీర్ణం సాగు చేయొచ్చు. అదే అపరాల పంటలు అయితే 5 నుంచి 6 ఎకరాల వరకు కూడా సాగు చేసుకోవచ్చు. రాగుల పంట అయితే కనుక 1 ఎకరాకు వాడే వరి నీటితో 3 ఎకరాలు రాగుల పంటను చేయొచ్చు. అదేవిధంగా నూనె గింజల పంటలు అయితే కనుక ప్రొద్దుతిరుగుడు, నువ్వులైతే 3 నుంచి 5 ఎకరాల వరకు కూడా సాగు చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే 1 ఎకరాకు వాడే నీటితో మనం ఎక్కువ విస్తీర్ణంలో గనక పంటలు సాగు చేయగలిగితే ఒకటి ఏంటంటే నీటి వనరులు సద్వినియోగం చేసినట్టు అవుతుంది. అదేవిధంగా ఈ పంటల తాలూకు విస్తీర్ణం ఎప్పుడైతే పెంచుతున్నామో భూమి మీద ఒక ఆచ్ఛాదన ఎక్కువ కాలం పాటు ఉంటుంది. ఎప్పుడైతే భూమి మీద ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంటలు ఉంటాయో దానివల్ల భూమి తాలూకు ఆరోగ్యం కూడా కాపాడబడుతుంది. ఇకపోతే నికరాదాయం పరంగా కూడా చూసినా 1 ఎకరా వరితో పోల్చుకుంటే ఇతర పంటలు మనకి చాలా వరకు నికరాదాయం పెరగడానికి కూడా మనకి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ పంట వ్యర్థాలు ఏవైతే
ఒక ఎకరా వరికి వచ్చేటువంటి పంట వ్యర్థాలు, అలా కాకుండా దానికి బదులుగా 3 నుంచి 5 ఎకరాలు ఇతర పంటలు వేసేటప్పుడు ఆ వ్యర్థాలు వచ్చినప్పుడు ఆ వ్యర్థాలను కనుక మనం భూమిలో కలిగి దున్నితే భూమికి సేంద్రియ కర్బనం కూడా ఎక్కువగా అంది భూమి తాలూకు ఆరోగ్యం కూడా మెరుగుపరచడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలుగా మరి వరి పంట వేసి తక్కువ నికరాదాయంతో మనం సంతృప్తి పడే కన్నా వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు కనుక మనం వేసుకోగలిగితే ఇన్ని రకాలుగా కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా రైతులు వాళ్ళు వరికి బదులుగా కూరగాయల పంటలు కానీ లేదా పూల పంటలుగా చామంతి కానీ బంతి కానీ ఇవేంటంటే మరి మార్కెట్ సదుపాయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి దగ్గరలో ఏదైనా మార్కెట్ కానీ టౌన్లో బాగా చెల్లుబాటు అవుతాయంటేనే ఈ కూరగాయల పంటలకి అదేవిధంగా బంతి పూల సాగు చేస్తే మరి రైతులకు తెలుసు దానివల్ల వచ్చేటువంటి ఆదాయం ఎంత ఉంటుందో. అంటే సుమారుగా వరి పంటతో పోల్చుకుంటే మా అంచనాలు లెక్కలేస్తే సుమారు 200% అధిక నికర ఆదాయం రావడానికి కూడా ఈ పూల సాగు కానీ కూరగాయల సాగు కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విధంగా వరి పంటే కాదు, వరి పంటకు బదులుగా వేయటానికి చాలా ఆరుతడి పంటలు ఉన్నాయి. దీనివల్ల నీటి వనరుల సద్వినియోగం, కూలీలకి పని దొరకటం, భూమి ఆరోగ్యం బాగుపడడం, భూమికి ఆచ్ఛాదనగా ఎక్కువగా ఉండటం, ఇవన్నీ లాభాలు ఉన్నాయి. కాబట్టి మరి రైతు సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నాను, రబీలో వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు వేయడానికి మాత్రమే ప్రయత్నం చేయాలని చెప్పేసి రైతు సోదరుల్ని కోరుతున్నాను. ఇటీవల నాటుకోళ్ల పెంపకానికి ఆదరణ పెరుగుతోంది. నాటుకోడి మాంసానికి, గ్రుడ్లకు డిమాండ్ పెరగడంతో ఆసక్తి ఉన్న రైతులు, యువత సైతం ఈ రంగాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. అయితే ఈ నాటుకోళ్ల పెంపకాన్ని ఫ్రీ రేంజ్ పద్ధతిలో, అంటే పండ్ల తోటల్లో, ఖాళీ స్థలాల్లో తిరిగి పెరిగేలా చూసుకోవడం ఎంతైనా ముఖ్యం. ఎందుకంటే తోటల్లో దొరికే పురుగు, పుట్ర, ఆకు, అలము, కాయ, పండు తిని ఇవి పెరుగుతాయి. అలా కాకుండా బ్రాయిలర్ మాదిరిగా పూర్తిగా షెడ్లో ఉంచేసి దానా వేసి పెంచితే నాటుకోళ్ల పెంపకం లాభించదు. ఎందుకంటే బ్రాయిలర్ 6 వారాల్లోనే అందివస్తే నాటుకోడి మాంసానికి అందిరావడానికి 4 నుంచి 6 మాసాల సమయం తీసుకుంటుంది. మేతల యాజమాన్యంతో పాటుగా వ్యాధులు రాకుండా సమయానికి టీకాలు ఇప్పించడం కూడా వీటి పెంపకంలో ముఖ్యమైన అంశం. నాటుకోళ్ల పెంపకం లాభదాయకంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని ఐఎఫ్ఎస్ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ ప్రగతి నుంచి తెలుసుకుందాం. మిశ్రమ వ్యవసాయంలో భాగంగా రైతులు నాటుకోళ్ల పెంపకం అనేది చేపట్టవచ్చు. పెరట్లో ఈ కోళ్లను పెంచుకోవచ్చు. ఇవి తేలికగా పెరట్లో తిరుగుతూ ఉన్నటువంటి గడ్డి గింజలను, చెదలను, పురుగులను తిని బరువు పెరుగుతాయి. కాబట్టి చాలా తక్కువ ఖర్చుతోనే అధిక ఆదాయాన్ని అనేది నాటుకోళ్ల పెంపకంలో లేదా పెరటికోళ్ల పెంపకంలో తీసుకోవచ్చు. నాటుకోళ్లలో చాలా మంచి రకాలు ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. వీటిలో గనక చూసుకున్నట్లయితే గ్రామప్రియ కానీ, గిరిరాజ కానీ, వనరాజ కానీ, అసీల్, కడక్నాథ్, అదేవిధంగా రాజశ్రీ, ఇవి మంచి బ్రీడ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. రాజశ్రీ అనేది కనుక చూసుకున్నట్లయితే 2 విధాలుగా మాంసానికి పనికి వస్తుంది, అదేవిధంగా గుడ్లను కూడా తీసుకోవచ్చు. వెటర్నరీ యూనివర్సిటీ వారు ఈ రాజశ్రీ బ్రీడ్ని డెవలప్ చేయటం జరిగింది. ఈ పెరటికోళ్ల పెంపకం చేపట్టడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఈ పౌష్టికాహార లోపాన్ని కూడా నివారించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ పెరటికోళ్ల పెంపకానికి జనరల్గా 20 నుంచి 50 కోళ్ళు పెరట్లో పెంచుకోవచ్చు. కానీ అదనపు ఆదాయాన్ని తీసుకోవాలి అంటే ఒక చిన్నపాటి షెడ్డును అనేది నిర్మించుకొని ఒక 200 కోళ్లను పెట్టడం ద్వారా పంటలతో పాటు అదనపు ఆదాయాన్ని అనేది తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఒక 100 చదరపు అడుగుల గల షెడ్డు కనుక మనము నిర్మించుకున్నట్లయితే 200 కోళ్ళు పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది. దీనికోసం ఒకరోజు చిక్స్నైనా మనం తెచ్చుకోవచ్చు. లేదు అంటే 30 రోజుల వరకు పెంచిన చిక్స్ను కూడా యూనివర్సిటీ వారు సప్లై చేస్తున్నారు. ఒకరోజు చిక్కు కనుక చూసుకున్నట్లయితే 30 రూపాయలుగా ఉంటుంది. అదేవిధంగా నెల రోజులు పెంచినటువంటి చిక్ అంటే దానికి మొత్తం వ్యాక్సినేషన్స్ కూడా వేసుకున్న తర్వాత కాస్ట్ కనుక చూసుకున్నట్లయితే 100 రూపాయలుగా ఉంటుంది. ఈ చిక్స్ను తెచ్చుకొని దాదాపు 40 రోజుల వరకు కూడా చాలా జాగ్రత్తగా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటికి బ్రూడింగ్ అనేది
ఏర్పాటు చేసుకోవాలి 40 రోజుల వరకు. బ్రూడింగ్ అంటే కొద్దిగా ఉష్ణోగ్రతను ఎక్కువగా చేయటం వల్ల అవి వెచ్చగా ఉండి మరణాల సంఖ్య అనేది తగ్గించుకోవచ్చు. ఉష్ణోగ్రత ఎప్పుడూ కూడా 30 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గకుండా చూసుకోవాలి. దీనికి 60 నుంచి 200 వాట్ల బల్బును 3 బల్బులు కనుక పెట్టుకున్నట్లయితే ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయవచ్చు. అదేవిధంగా షెడ్లో డీప్ లిట్టర్ పద్ధతిలో పెంచినప్పుడు అడుగున తౌడును వేసుకోవాలి. తేమ లేకుండా చూసుకోవాలి. తేమ ఉన్నట్లయితే వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీటికి మొదటి నెల రోజులు మాత్రం చిక్ ఫీడ్ రేషన్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది. అది తినిపించాల్సిన అవసరం ఉంది. తర్వాత 45 రోజుల వరకు కూడా వాటికి వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది ఉంటుంది. దానిని తప్పనిసరిగా పాటించాలి. 45 రోజులు ఇలాగా చాలా జాగ్రత్తగా షెడ్లో పెంచుకున్న తర్వాత వీటిని బయటకి తిప్పడానికి పంపించవచ్చు. అంటే కోళ్ల పెంపకంలో 70% ఖర్చు దాణా మీదే అవుతుంది. కాబట్టి ఈ దాణా ఖర్చును తగ్గించుకోవటానికి 40 రోజుల తర్వాత కోళ్లను బయట పందిరి నీడలో కానీ పొలాల్లో కానీ వదిలి వాటిని పెంచుకోవచ్చు. అంటే పగటి సమయంలో బయట తిరుగుతూ నైట్ షెడ్లో ఉంచుకోవటానికి వీలుగా ఉంటుంది. అంటే బయట ఉండేటువంటి పురుగులను కానీ గడ్డి గింజలను కానీ తిని బరువు పెరుగుతాయి. కాబట్టి మేత ఖర్చు అనేది తగ్గించుకోవటానికి వీలుగా ఉంటుంది. అయితే పొలంలోనే ఒక 500 కోళ్లను కనుక పెంచుకునేవారు ఒక హాఫ్ ఏకర్లో లూసర్ని కనుక వేసుకున్నట్లయితే వాటికి కావాల్సినటువంటి దానాన్ని అందించవచ్చు. లేదు అంటే సొంతంగా పొలంలో తయారయ్యే గింజల నుంచి మనము దాణాన్ని సొంతంగా తయారు చేసుకొని కోళ్ళకి తినిపించవచ్చు. దీనికోసం ఒక 100 కిలోల దాణా కనుక తీసుకున్నట్లయితే 50% వరకు గింజలు ఉండే విధంగా చూసుకోవాలి. అంటే మొక్కజొన్న కానీ సజ్జ కానీ జొన్న కానీ ఉండే విధంగా చూసుకోవాలి. ఒక 20% తౌడు ఉండే విధంగా చూసుకోవాలి. పత్తి చెక్క వేరుశనగ చెక్క చూసుకున్నట్లయితే 28% వరకు ఉండేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా ఒక 2% ఖనిజ లవణాల మిశ్రమం ఉప్పు ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా దాణాన్ని తయారు చేసుకొని సొంతంగా మనం కోళ్ళకి ఇచ్చుకున్నట్లయితే వాటి దాణా మీద ఖర్చు చాలా వరకు తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ బ్రీడ్స్ని కనుక చూసుకున్నట్లయితే మనకు 4 నెలలకు 1 కిలో బరువు అనేది వస్తుంది. ఈ 4 నెలల కాలంలో దాదాపు 4.5 నుంచి 5 కిలోల దాణా అనేది ప్రతి బర్డ్కి అవసరమవుతుంది. దాణా ఖర్చు ప్రతి బర్డ్ మీద 100 రూపాయలకి మించకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదే వనరాజ బ్రీడ్ కనుక చూసుకున్నట్లయితే మనకు 70 రోజులకే 1 కిలో బరువు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే రాజశ్రీ కానీ అసిల్ కానీ 4 నెలలకు 1 కిలో బరువు వస్తుంది. ఆ తర్వాత వీలైతే 5-5.5 నెలల నుంచి ఈ రాజశ్రీ బ్రీడ్ అయితే గుడ్లు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఒక బర్డ్ నుంచి దాదాపు 100 గుడ్లు అనేది లభిస్తాయి. వీటి ఎకనామిక్స్ కనుక చూసుకున్నట్లయితే పరిశోధనా ఫలితాల్లో దాదాపు 200 కోళ్లను కనుక పెట్టుకున్నట్లయితే ఒక బ్యాచ్కి ఒక 5 నెలల కాలంలో దాదాపుగా 25,000 వరకు కూడా నికర ఆదాయం తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పెరటి కోళ్ల పెంపకంలో స్త్రీలు చాలా తేలికగా చేసుకునేటువంటి రంగం ఇది. వారు రోజుకి ఒక గంట గనక సమయం వెచ్చించగలిగితే చాలా తేలికగా చేసుకోవచ్చు. పెరటి కోళ్ళకి కానీ ఈ నాటుకోళ్ళకి మార్కెట్లో డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది. కిలో కనుక చూసుకున్నట్లయితే 300 నుంచి 350 రూపాయలుగా ఉంది. అదేవిధంగా బోనాలు ఆ టైంలో మార్కెటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అట్లాంటి సమయం కూడా చూసుకొని ఈ నాటుకోళ్ళ మార్కెటింగ్ అనేది చేసుకొని అధిక ఆదాయాన్ని పొందవచ్చు. అన్ని కాలాల్లోనూ రైతులకు నమ్మకమైన స్థిరమైన రాబడినిచ్చేవి నిత్యావసరాలైన కూరగాయలు. అందున టొమాటోకు సంవత్సరం అంతా డిమాండ్ ఉంటుంది. అందుకే ధరల ఆటుపోట్లు కూడా ఈ పంటకు ఎక్కువే. ఈ ధరల ఆటుపోట్లకు తోడు గత 4-5 సంవత్సరాలుగా ఊజీ ఈగగా రైతులు వ్యవహరిస్తున్న సూది పురుగు టొమాటో రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ పురుగు కాయకు సూదిమన లాంటి రంధ్రం చేయడంతో పిన్ వామ్ అనే పేరు వచ్చింది.
పిన్వామ్ వల్ల కాయలు కుళ్ళిపోయి దిగుబడులు తగ్గిపోతాయి. ఈ సూది పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టాలంటూ సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం డిండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త స్నేహలత. లబ్ధిదాయక కూరగాయల పంటల్లో చూసుకున్నట్టయితే టొమాటో ఒకటి. శీతాకాలంలో ఇంకెక్కువ ఫలితాలు ఇస్తూ కాయ పెద్దగా రావడమే కాకుండా నాణ్యమైన కాయల్ని తీస్తూ రైతులంతా అధిక దిగుబడులు ఆదాయాన్ని పొందుతుంటారు. ఈ సున్నితమైన పంటకు సూది పురుగు అనేది ఎక్కువ వ్యాప్తించింది. దీని జీవన చక్రం చూసుకున్నట్టయితే ముందుగా రెక్కల పురుగు. దీనికి గోధుమ రంగు రెక్కలు కలిగి ఉంటుంది. రెక్కల పైన నల్లటి మచ్చ ఉంటుంది. అది 10 రోజులు జీవించిన కాలంలో ఆకుల అడుగు భాగాన గుడ్లు పెడతా ఉంటుంది అనమాట. దాని నుంచి 7 రోజుల తర్వాత పొదిగిన లద్దె దశ ఏదైతే ఉంటుందో అది ఆకులలో, కాండంలో, తర్వాత కాయల్లో చొచ్చుకుపోయి 10 రోజుల తర్వాత కోశస్థ దశకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ కోశస్థ దశ అనేది చెట్టు పైన జరగవచ్చు, తర్వాత మనకి మట్టిలో కూడా జరుగుతుంది అనమాట. దీని నుంచి మళ్ళీ 14 రోజుల తర్వాత మన రెక్కల పురుగులు బయటికి రావడం, అట్లా జీవన చక్రాన్ని సాగిస్తూ ఒక 25 నుంచి 40 రోజుల్లో దాన్ని లైఫ్ సైకిల్ కంప్లీట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంత చిన్న లైఫ్ సైకిల్ ఉండడము వల్ల రైతులు ఎన్ని మందులు పిచికారీ చేసినా కూడా ఈ పురుగు ఉద్రిక్తత తగ్గట్లేదు. ఇంకోటి ఏంటంటే లోపల చొచ్చుకుపోయి తింటూ ఉంటుంది. సో దీని ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. రైతులు ఏంటంటే కొంచెం నిశితంగా దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ముందుగా ఏంటంటే ఈ లద్దె దశ ఏదైతే ఉంటుందో ఆకుల పత్రహరితాన్ని గోకి తింటూ ఉంటుంది అనమాట. లీఫ్ మైనర్ లాగా పోలికలు కలిగి ఉంటుంది. ఆకు మీద పాము పొడ తెగుల్లాగా వస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా జరగడం వల్ల కిరణజన్య సంయోగక్రియ అనేది దెబ్బతింటూ ఉంటుంది. తర్వాత కాయలోనికి పోవడం వలన కాయలోని ఖనిజాలు మొత్తం తినేస్తూ ఉంటుంది, విత్తనాన్ని తినేస్తూ ఉంటుంది. అది ఆ లద్దె దశ బయటికి రావడం పండు అడుగు భాగం నుండి బయటికి వస్తుంది అనమాట. సో దీన్ని ముందు నుంచే అబ్జర్వ్ చేసుకుంటూ సమగ్ర సస్యరక్షణ విధానాలు అనేవి పాటించినట్లయితే ఖచ్చితంగా రైతు మంచి దిగుబడులు సాధించవచ్చు. అయితే ఈ సమగ్ర సస్యరక్షణ విధానాలు చూసుకున్నట్లయితే ముందుగా మనకి లోతస్తు దుక్కులు అనేవి దున్నుకోవాలి. ఈ లోతస్తు దుక్కులు దున్నుకోవడం వలన ఏవైతే కోశస్థ దశలు మట్టిలో ఉంటాయో అవన్నీ కూడా సూర్యుడికి ఆకర్షితమై చనిపోవడం, ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఈ సూది పురుగుకి మనకి బార్డర్లో జొన్న కానీ, మొక్కజొన్న కానీ, లేకపోతే సజ్జ ఇట్లాంటివి వేసుకోవడం వలన ఒక్క పొలం నుంచి ఇంకొక పొలంకి వ్యాప్తించకుండా ఉంటుంది అనమాట. మెయిన్ ఫీల్డ్కి ఇది ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత 10 నుంచి 15 పచ్చ జిగురా కట్టలు అనేవి అక్కడక్కడ అమర్చుకున్నట్లయితే ఎగిరే రెక్కల పురుగు అనేది వాటికి అతుక్కుపోవడం వలన మనకి పురుగు ఉద్రిక్తత స్టార్ట్ అయింది పురుగు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక 10 నుంచి 20% వరకు అక్కడ తగ్గించుకోవచ్చు. మొక్క 30 నుంచి 45 రోజులు ఉందన్నప్పుడు వేప నూనె కానీ, వేప గింజల కషాయం కానీ 5% పిచికారీ చేసుకోవాలి. తద్వారా గుడ్లు అనేవి పగిలిపోవడం జరుగుతుంది. జీవ నియంత్రణ పద్ధతులు కూడా పాటించవచ్చు. బెవేరియా వ్యాసియానా 3 నుంచి 4 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే లద్దె దశలు ఏవైతే ఉంటాయో వాటిని అరికట్టుకోవచ్చు అనమాట. దశపర్ణి కషాయం అనేది తయారు చేస్తూ ఉంటాం అనమాట. ఇది లద్దె దశల్ని, గుడ్ల దశల్ని, తర్వాత రెక్కల దశల్ని కూడా అరికడుతూ ఉంటుంది. ఇది మనము అట్లీస్ట్ ఒక 10 రోజుల వ్యవధిలో 6 లీటర్లు 1 ఎకరానికి పిచికారీ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే నీమాస్త్రం అనేది కూడా ఉంటుంది. అది కూడా ఒక 3 నుంచి 4 లీటర్లు 1 ఎకరానికి పిచికారీ చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి రైతులు ఏం చేయొచ్చు అంటే మనకి LED బల్బ్ లైట్స్ అనేవి దొరుకుతాయి. అక్కడక్కడ ఒక 4 నుంచి 5 ఎకరానికి అక్కడక్కడ అమర్చుకున్నట్లయితే ఒక చిన్న గంప తీసుకొని దాంట్లో నీళ్లు పోసి దాంట్లో సర్ఫ్ వాటర్ వేసినట్లయితే మనకి రాత్రిలో ఈ రెక్కల పురుగులు అనేటివి ఏవైతే ఉంటాయో అవన్నీ ఆకర్షితమై దాంట్లో పడిపోవడం జరుగుతుంది. సో ఇలా అన్ని పద్ధతులు అంటే జీవ నియంత్రణ పద్ధతులు, తర్వాత మనం పిచికారీ చేసుకునే పద్ధతులు అన్నీ సమగ్ర విధంగా చేసుకున్నట్లయితే రైతు ఖచ్చితంగా వాళ్ళు పెట్టే ఖర్చు తగ్గించుకోవచ్చు. తర్వాత నాణ్యతమైన పంటల్ని తీయొచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గతేడాది డిసెంబర్లో మిగ్జాం తుపాను మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. వేలాది ఎకరాల్లో వరి, ఇతర పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. రైతులకు పెట్టుబడులు సైతం తిరిగిరాని పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు పంట నష్టపరిహారం ప్రకటించింది. అయితే ఇందులో కొంతమందికి ఇప్పటికీ రాకపోవడంపై కృష్ణా జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 250 మంది రైతులు ఉన్నామండి. 200 మందికే పడ్డాయి, 50 మందికి పడలేదండి పంట నష్టం. ఈలోపు గవర్నమెంట్ ఎలక్షన్లు రావటం, గవర్నమెంట్ మారటం, మరి మా 50 మందికి కూడా నూతన ముఖ్యమంత్రి బాబు గారిని
వేడుకుంటున్నాం మా రైతులందరం. మాకు కూడా పంట నష్టం ఇప్పించాల్సిన వరకే కోరుతున్నాము. అట్లాగే దాళవా వేసుకునేటప్పటికి ఈ పంట వేయమని ఆ పంట వేయమని అంటున్నారండి. 1010 అయితేనేమో నోకవుతుందని మిల్లర్లు చెబుతున్నారండి. గవర్నమెంట్ చెప్పే విత్తనమేమో నోకవుతుందండి. ఈ ఒడి తీసుకెళ్ళి మిల్లర్లోకి వెళ్తేనేమో నోకవుతుంది, మాకు వద్దంటున్నారండి. అది కూడా ఒకసారి పెద్ద సమస్య అయిందండి. గవర్నమెంట్ దాన్ని కూడా పరిగణనలో తీసుకొని మా సమస్యలని పరిగణించాల్సిందిగా కోరుతున్నాము. తుఫానికి పడ్డాయి కొంతమందికి జూన్లో, అవి మాకు పడలేదు. మా ఈ ఊర్లో వచ్చేసి 200 మందికి పడ్డాయి, 50 మందికి పడలా. మాకు అవి అడిగితే ఇక్కడ చూస్తే ఉన్నాయి వీళ్ళ దగ్గర మా ఈ డబ్బులు ఎంతనే ఉన్నాయి రాసి పంపించారు. మరి అవి ఎలా పడలేదంటే 2వ కిస్తులో పడతాయి అన్నారు. అంతలోకి ఎలక్షన్లు వచ్చేసినాయి. 5 ఎకరాలకు ఇస్తున్నారు. 15 ఎకరాలు అయినాయి, 20 ఎకరాలు అయినాయి, 7 ఎకరాలు అయినాయి. అది లెక్క. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రధానంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేలు నేలవాలిపోగా కోసిన వరి పనలు నీటిపై తేలియాడాయి. వరితో పాటు అరటి, పసుపు వంటి పంటలకు నష్టం వాటిల్లింది. వారం 10 రోజుల్లో ఇంటికి పంటలు చేరుకుంటోన్న క్రమంలో అనుకోని విధంగా తుపాను రైతుల ఆశలను చిదిమేసింది. ప్రధానంగా వరి రైతులు దారుణంగా నష్టపోయారు. ఒక్కో రైతు ఎకరాకి 30 నుంచి 40 వేల రూపాయల వరకు సాగు ఖర్చు చేశారు. అయితే పరిహారం పంపిణీ రైతులందరికీ చేరకపోవడం వారిని కలవరపరుస్తోంది. 2003 సంవత్సరం తుఫాను వల్ల మాది దాదాపుగా 10 ఎకరాలు వరి నష్టపోయాము. 5 ఎకరాల వరకు లిమిట్ చేసి 5 ఎకరాల వరకు రాశారు. మొత్తం టోటల్గా చాలా మంది 200 పైగా రైతులు నష్టపోతే దాదాపుగా 150 మంది 200 మంది రైతులు పండి ఇంకా ఒక 50-60 మంది ఉన్నలో మిగిలిండి. అలాగే గన్నవరం పక్కన మాకు అనుకుని ఉన్న గన్నవరం మండలంలో మా పొలాలు ఉండండి, అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంది. టోటల్గా అదేమంటే ఇది పంపించామంటే కరెక్షన్ చేసి ఆధార్ నెంబర్ మ్యాపింగ్ లేవు అది అన్నారు. మళ్ళీ ఇప్పుడు అడుగుతుంటేనేమో గవర్నమెంట్ పాలసీ అంటే చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు మా ఎంత దయవంచి కొంచెం డబ్బులు మా రిలీజ్ చేస్తే కష్టకాలంలో వాడుకుంటామండి. పోయిన పంట ఇంతవరకు డబ్బులు పడలేదండి. పంట నష్టం కొద్దిగా ఈ కోరుకుంటున్నాం వేయమని. 200 మంది పండి ఒక 50 మంది పడలేదు. మరి ముస్తాబాద్ పొలం ఉన్న పొలం ఆధార్ కార్డు ఇస్తేనేమో డూప్లికేట్ అని వస్తుంది. అక్కడ ఇక్కడ ఇస్తే ఒకసారి వేయాలంటున్నారు. 2 సార్లు ఇస్తే 2 సార్లు కూడా ఒకసారి కూడా పడతలేదండి. డబ్బులు అయితే అక్కడెక్కడ మీ దాంట్లో వచ్చి ఉండే అంటున్నారు కానీ మా అకౌంట్లోకి రావట్లేదు. మేము పంపించాము అంటున్నారండి ఆర్బీకేలో. ఎన్నిసార్లు తిరిగినా కానీ రావట్లేదు డబ్బులు. మరి దయచేసి ఆ డబ్బులు ఇప్పించమని కోరుకుంటున్నామండి. పొలం వేసాం మేము, పంట నష్టం రాలేదు మాకు. ఇంకా 200 మందికి పడ్డాయి, 50 మందికి పడలా. అది మేము ఇవ్వమని కోరుతున్నాం. మిగ్జాం తుపాను నష్టపరిహార పంపిణీ వీలైనంత త్వరగా అందిస్తే పెట్టుబడి సాయం క్రింద ఉంటుందని రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.